హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య. మీలో ఎవరికైనా చింత చిగురు పప్పు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు బ్యాల్ తీసుకొని వాటిని బాగా కడిగేసి ఒక కప్పుకు 4 కప్పులు వాటర్ తీసుకొని దానిలోనే కొంచెం చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత ఈ చింత చిగురు పప్పులో ఒకసారి కొవిటాకు యాడ్ చేసి చూడండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొవిటాకును బాగా కడుక్కొని వేసుకోవాలండి. తర్వాత ఈ చింతాకును కూడా బాగా దాన్ని పుల్ల లేకుండా తీసేసి బాగా కడుక్కొని వేసుకోవాలండి. తర్వాత ఒక కప్పుకు 4 కప్పులు వాటర్ యాడ్ చేసి పప్పు అనేది పైకి రాకుండా ఉండడానికి దీనిలో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా పప్పును ఉడికించుకోవాలండి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత దించుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెత్తగా కాకోకుండా ఒక మాదిరి కచ్చాపచ్చాగా బాగా వెనుపుకోవాలండి. చాలా మెత్తగా చేసుకుంటే బాగుండదు, అలాగే జోరుగా ఉన్న పప్పు బాగుండదండి. ఒక మాదిరిగా పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలండి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసి పచ్చిగా లేకోకుండా చిటపటలాడేలాగా బాగా వేయించుకోవాలండి. కరివేపాకు బాగా వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు చాలా టేస్టీగా ఉండడానికి కారణం తిరగమాత బాగుంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తిరగమాత అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలపడం వలన ఈ తిరగమాత అనేది బ్రౌన్ కలర్ వస్తుందండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వెళ్ళి పప్పులో వేయాలండి. పప్పులో వేసి పప్పులో ఆవిరి అనేది బయటికి పోకోకుండా కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేయాలండి. అలా క్లోజ్ చేయడం వలన పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విషయం తెలియక చాలామంది చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటారు. ఈ పప్పులో తిరుగుమాత వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అండి. నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లకు షేర్ చేసి నా వీడియోస్ మీకు వరకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.